ఫ్రాన్స్ పర్యటనలో బిజీగా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ దేశ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ తో కలిసి మార్సేయిల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మార్సేయిల్లో భారత కొత్త కాన్సులేట్ ప్రారంభించారు. అంతకుముందు మొదటి, రెండో ప్రపంచ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. అలాగే ప్రవాస భారతీయులతో కలిసి కాసేపు ముచ్చటించారు. 2 రోజుల పర్యటనకు ఫ్రాన్స్ వెళ్లిన మోదీ ఇవాళ సాయంత్రం అక్కడి నుంచి అమెరికా వెళ్లనున్నారు. యుఎస్ లో ప్రెసిడెంట్ ట్రంప్ తో భేటీ కానున్నారు మోదీ. And obviously all the shipping business and all the different equipment, goods, consumer products and so on. So it makes a lot of sense to have Marseille as this entry point for the European business, with India on the opposite side, and to have the corridor IMEC in order to secure all the connectivity for the whole region. And from here if we can extend up to Vietnam and Myanmar, you can do it. I think it makes a lot of sense. Yes. And we believe as India is driving very fast, there are many exports from India that will be going through this IMEC corridor to Europe and also to the US. The big question mark will be, when will the railway be ready from, say, the UAE all the way to Haifa? They have already started the work. Saudi has also done it. Do you believe it's a question of a couple of years? It's very difficult to say because there are so many pressure in this western India, western part of the world. Because we will be able to save around 10 to 15 days if we use the rail versus going by sea through the Suez Canal. Yeah. वहाँ से बन चुका है. Because today we go through the Suez Canal. This will be much faster. ఫ్రాన్స్ పర్యటనలో బిజీగా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ దేశ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ తో కలిసి మార్సేయిల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మార్సేయిల్లో భారత కొత్త కాన్సులేట్ ను ప్రారంభించారు. అంతకుముందు మొదటి, రెండో ప్రపంచ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. అలాగే ప్రవాస భారతీయులతో కలిసి కాసేపు ముచ్చటించారు. 2 రోజుల పర్యటనకు ఫ్రాన్స్ వెళ్లిన మోదీ ఇవాళ సాయంత్రం అక్కడి నుంచి అమెరికా వెళ్లనున్నారు. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తో భేటీ కానున్నారు. ఫ్రాన్స్ పర్యటనలో బిజీగా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ దేశ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ తో కలిసి మార్సేయిల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మార్సేయిల్లో భారత కొత్త కాన్సులేట్ ను ప్రారంభించారు. అంతకుముందు మొదటి, రెండో ప్రపంచ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. అలాగే ప్రవాస భారతీయులతో కలిసి కాసేపు ముచ్చటించారు. 2 రోజుల పర్యటనకు ఫ్రాన్స్ వెళ్లిన మోదీ ఇవాళ సాయంత్రం అక్కడి నుంచి అమెరికా వెళ్లనున్నారు. యుఎస్ లో ప్రెసిడెంట్ తో భేటీ కానున్నారు.